అన్నట్టుగానే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన లేఖను రాజ్యసభ చైర్మన్ ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ కు అందజేశారు. ఈ రోజు తన రాజీనామా లేఖనైతే అందజేశారు. ఈ సమయంలో ఇరువురి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కాకపోతే విఎస్ఆర్ ఏం మాట్లాడారనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామా స్టేట్మెంట్ వ్యవహారం తెలియగానే అధినేత జగన్మోహన్ రెడ్డి రాయబారం మొదలెట్టారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఇంటిని తిరుపతి ఎంపీ గురుమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్లను పంపారు. విఎస్ఆర్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు గురుమూర్తి. ఇది ఒక విధంగా షాక్ గురిచేసిందన్నారు. ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డిని కలవడానికి వచ్చానని కూడా ఆయన తెలిపారు. ఆయనతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇక ఇద్దరు ఎంపీలు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని ఖరాఖండిగా చెప్పారు. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని, తన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిందని సహచర ఎంపీలతో అన్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ని కలిశారు. మరోవైపు తోటి ఎంపీలతో మాట్లాడుతుండగానే విజయసాయిరెడ్డి కొత్త అవతారం అయితే ఎత్తారు. ఎప్పుడు ఏపీ రాజకీయాలు, అధికార పార్టీ నేతల గురించి తనదైన శైలిలో సెటైర్లు వేసే ఆయన తన ఆలోచన మార్చుకున్నారు. త్వరలో దక్కనున్న కొత్త పదవి నేపథ్యంలో రూటు మార్చారు. ఏకంగా అక్రమ వలసదారులపై మనసులోని ఆవేదనను ఆయన బయట పెట్టారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని రాచుకొచ్చారు. చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని, కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రస్తావించారు. ఈ పరిస్థితి దేశంలో శాంతి భద్రతలకు పెను సవాలుగా మారిందని వర్ణించారు. అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని తాను కేంద్రానికి కోరుతున్నట్లుగా కూడా తెలిపారు. దేశ ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదన్నది తమ ఆలోచనగా ఆయన ప్రస్తావించారు. విఎస్ఆర్ ట్వీట్ పై కొందరు నేతలు రియాక్ట్ అవుతున్నారు. రాజీనామా తర్వాత ఆయన మాటల్లో మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ మార్పుకు కారణం ఏంటంటూ చర్చించుకోవడం కూడా మొదలుపెట్టారు. కమలనాథుల తరహాలో మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు ఈ విధంగా దేశం కోసం మాట్లాడతారా అంటూ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రేపో మాపో విఎస్ఆర్ కీలక పదవి అందుకోవడం ఖాయమేనని అంటున్నారు.